ఉండండిరా, ఇలాగే తాగితే బాగోదు, నంచుకొని ఏమైనా తీసుకొస్తాను. అవునవును బాగుంటుంది. అన్న వచ్చేటప్పుడు మాంసం ఉంటే తీసుకుని రా. సరే, ఇదిగో తమ్ముళ్ళు మాంసం తీసుకొచ్చాను, తినండి. ఏ మాంసం నాది? పంది మాంసం. అస్తగ్ఫిరుల్లా. ఏంది, ఏమైంది? ఏనా నీకు తెలీదా పంది మాంసం హరామ్ అని, తినకూడదని? తెలుసు, మరి మద్యం కూడా హరాం నిశ్చితమే కదా. మరి మద్యం ఎందుకు తాగుతున్నారు? మద్యం ఎలా తాగుతున్నారో అలాగే పంది మాంసం కూడా తినండి. కానివ్వండి, తినండి. వద్దున్నా, తీసుకోండి. అయితే మద్యం తాగనని ప్రమాణం చేయండి. ఇక మీదట తాగనన్నా. అంటే మనమే డిసైడ్ చేసుకుంటాం కదా, మందు హలాలు, పంది మాంసం హరాం అని. రెండు సేమ్, ఇవి రెండు ఇస్లాంలో హరాం. అంటే మనం మందు తాగుతాం కాబట్టి అది హలాలా, పంది మాంసం తినం కాబట్టి అది హరామా? ఏందిరా ఇది? అది మన మాకు బుద్ధి వచ్చింది, మా కళ్ళు తెరిపించామన్నా. ఇక మీదట నన్ను మందు కోసం పిలిచినా లేదా మీరు ఎక్కడైనా తాగినట్టు తెలిసినా పంది మాంసం తీసుకొస్తా, జాగ్రత్త. إنما الخمر والميسر والأنصاب والأزلام رجس من عمل الشيطان